హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా థర్మోడైనమిక్స్ మీద మనము తెలుసుకుందాము. ఇన్ దిస్ వీడియో we discuss about the thermodynamics concept. So first of all, we discuss about some important definitions of thermodynamics. So what is thermodynamics? So thermodynamics means it deals with the study of conversion of heat energy into mechanical energy or mechanical energy into heat energy. So thermodynamics is a branch of physics which deals with the study of conversion of heat energy into mechanical energy and vice versa. So ఇక్కడ థర్మోడైనమిక్స్ అంటే ఉష్ణ గతిక శాస్త్రము. ఉష్ణ గతిక శాస్త్రము. సో దీనిలో మనం ఏం నేర్చుకుంటామంటే ఉష్ణము నుంచి గతిశక్తిని లేదా గతిశక్తి నుండి ఉష్ణమును ఏ విధంగా మార్చవచ్చు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటాము. సో బ్రాడ్లీ ఇన్ థర్మోడైనమిక్స్ ద హీట్ ఎనర్జీ, హౌ ద హీట్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ మెకానికల్ ఎనర్జీ ఆర్ ద మెకానికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. వీ కెన్ find out the various processes how to convert this heat energy into mechanical energy. సో ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా ఏ రకంగా మారుస్తాము అనేటువంటి విషయాలను మనము ఈ ఉష్ణగతిక శాస్త్రంలో తెలుసుకుంటాము. సో లెట్ us know what is heat. సో heat is a form of energy in transit. Heat is a form of energy in transit. What does it mean transit? Heat always in flow. It doesn't stop at any point. సో ఉష్ణము అనేది శక్తి యొక్క రూపము, అది నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ వేర్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్ రీజియన్. సో సింప్లీ హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్ రీజియన్. కాబట్టి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతము నుంచి అల్ప ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి ప్రసారం అయ్యేటువంటి శక్తి స్వరూపాన్ని మనం ఉష్ణంగా చెప్తాము. అలాగే టెంపరేచర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ రిలేటివ్ హాట్నెస్ ఆఫ్ ది బాడీ. సో ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా అంటే ఒక వస్తువు యొక్క వేడిని లేదా ఉష్ణశక్తిని కొలిచేటువంటి ఫిజికల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్నే మనము టెంపరేచర్గా చెప్తాము. సో ఇట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ రిలేటివ్ హాట్నెస్ ఆఫ్ ద బాడీ అండ్ దీస్ హీట్ అండ్ టెంపరేచర్ బోత్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ బట్ దే ఆర్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. So let us look at into some more definitions. We have to know these definitions. One is the system. సో సిస్టమ్ అంటే వ్యవస్థ. సో సిస్టమ్ మీన్స్ ఎనీథింగ్, ఏది వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఈజ్ కాల్డ్ ఎ సిస్టమ్. సిస్టమ్ మీన్స్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ అంటే దేన్నైతే మనము గమనిస్తూ ఉంటామో దానినే మనము వ్యవస్థగా చెప్తాము. సో మనం డెఫినేషన్గా కనుక చూసుకున్నట్టయితే ఎ డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ బౌండెడ్ బై సమ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ అ సిస్టమ్. ఎ డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ బౌండెడ్ బై సమ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఎ సిస్టమ్. సో ఒక బౌండెడ్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఒక క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్నే మనం సిస్టమ్గా చెప్తాం. బట్ ఇన్ జనరల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఇన్ అబ్జర్వేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ టీవీని రిపేర్ చేయడానికి కనుక మనం తీసుకెళ్తే ఒక షాప్ దగ్గరికి మనం తీసుకెళ్ళినప్పుడు ఆ టీవీ మెకానిక్ ఏం చేస్తాడంటే ఆ సిస్టమ్ ఏదైతే టీవీ ఉందో ఆ టీవీ అతనికి సిస్టమ్ అవుతుంది. సో అతను ఏం చేస్తాడు, అందులో ఏమైతే పార్ట్స్ పోయినాయి ఎలా రిపేర్ చేయాలి అని అనుకుంటాడు. సో అకార్డింగ్ టు టీవీ మెకానిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో టెలివిజన్ సెట్ ఈజ్ ద సిస్టమ్
బట్ అకార్డింగ్ టు దిస్ కన్జ్యూమర్, అంటే ఎవరైతే మనం టీవీ తీసుకెళ్ళామో మనకు సిస్టమ్ ఏముంటుంది, ఆ షాప్లో ఏమేమి ఉన్నాయి, అతను ఇంకేం బాగు చేస్తాడు, వేరే వస్తువులు ఏమైనా ఉన్నాయి, ఇలా మనం గమనిస్తూ ఉంటాం. సో మనకు అవి సిస్టమ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిస్టమ్, అండ్ ఆల్ ద థింగ్స్ అవుట్ సైడ్ ద సిస్టమ్ ఆర్ కాల్డ్ సరౌండింగ్స్. ఏవైతే ఈ మనం తీసుకున్నటువంటి వ్యవస్థకు చుట్టుపక్కల ఉంటాయో వాటన్నిటినీ కూడా మనము పరిసరాలు అంటాం, సరౌండింగ్స్ పరిసరాలు అంటాం. కాబట్టి వ్యవస్థ పరిసరాలు అనేవి మనకి ఉష్ణగతిక శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటివి. అండ్ ఆల్సో దెర్ ఆర్ 3 types ఆఫ్ సిస్టమ్స్: ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. Whenever we call it as an open system, in open system exchange of energy and matter with the surroundings takes place. Exchange of energy and matter with the surroundings takes place. సో ఇక్కడ శక్తి మరియు ద్రవ్యము రెండూ కూడా పరిసరాలతో గనక వ్యవస్థ మార్చుకోగలిగితే అలాంటి సిస్టమ్ని మనం ఓపెన్ సిస్టమ్గా చెప్తాము. అలాగే క్లోజ్డ్ సిస్టమ్ బంధిత వ్యవస్థ అంటాము. సో ఎక్స్చేంజ్ ఎనర్జీ ఓన్లీ బట్ నాట్ మ్యాటర్ విత్ ద సరౌండింగ్స్. సో ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది, కానీ ద్రవ్యము ఎక్స్చేంజ్ కాదు. సో అలాంటి సిస్టమ్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాము. సో ఎగ్జాంపుల్ ఈజ్ అ కప్ ఆఫ్ కాఫీ. కప్ ఆఫ్ కాఫీ కనుక మనం తీసుకుంటే కాఫీ ఏదైతే ఉందో మనకి కొద్దిసేపటికి అది చల్లారిపోతుంది, అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, బట్ మ్యాటర్ కాన్స్టెంట్గానే ఉంటుంది. సో దాని క్లోజ్డ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ దాని ఐసోలేటెడ్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సరౌండింగ్స్. అంటే ఆ లోపల ఉండేటువంటి హీట్ ఎనర్జీ అనేది సరౌండింగ్స్కి ట్రాన్స్ఫర్ కాదు, అలాగే మ్యాటర్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఫ్లాస్క్, థర్మోస్ ఫ్లాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రాపర్టీస్, మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్, అలాగే మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్. సో వాట్ మీన్ బై మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ ఈజ్ ద ప్రాపర్టీస్ ఎక్స్పీరియన్స్డ్ బై అవర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్. సో ఆ ప్రాపర్టీస్ని లేదా ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎక్స్పీరియన్స్ కావచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ, దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ బై అవర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్. సో టెంపరేచర్, సో ఒక వస్తువు వేడిగా ఉందో చల్లగా ఉందో చూస్తాం మనం. ప్రెషర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అలా వాల్యూమ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయగలం. బట్ సమ్ ప్రాపర్టీస్ వీ కెనాట్ ఎక్స్పీరియన్స్డ్ బై అవర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, దోస్ ఆర్ కాల్డ్ మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్. అంటే సూక్ష్మ ధర్మాలు అంటాము, అలాగే స్థూల ధర్మాలు అంటాము. సో ఫిజికల్ క్వాంటిటీస్. ఈ మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి మనకి మాస్, వెలాసిటీ, ఎనర్జీ ఇవన్నీ కూడా వీ కెనాట్ ఎక్స్పీరియన్స్డ్ బై అవర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్. సో మాస్ కానీ, వెలాసిటీ కానీ, ఎనర్జీ ఇలాంటివి ఫిజికల్ క్వాంటిటీస్ మనము డైరెక్ట్గా మనం ఎక్స్పీరియన్స్ కాలేమన్నమాట. సో ఇన్ థర్మోడైనమిక్స్ వీఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ లైక్ టెంపరేచర్, ప్రెజర్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ. మనం థర్మోడైనమిక్స్లో అన్నీ కూడా మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఇన్ థర్మోడైనమిక్స్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 4 ఫిజికల్ క్వాంటిటీస్. సో ఈ ఉష్ణగతిక శాస్త్రంలో మనము ఒక వ్యవస్థను 4 భౌతిక రాశులతోటి మనము వివరిస్తామన్నమాట. సో అవి ఏమిటంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ. పీడనము, ఘన పరిమాణము, ఉష్ణోగ్రత, అలాగే ఎంట్రోపీ. సో ఇక్కడ పీడనము, అలాగే ఘన పరిమాణము, ఉష్ణోగ్రత, అలాగే ఎంట్రోపీ. సో ఈ 4 భౌతిక రాశులతోనూ మనము ఉష్ణగతిక వ్యవస్థను మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వీ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ బై యూజింగ్ దీస్ 4 ఫిజికల్ క్వాంటిటీస్. So we have some equilibriums are there. When pressure is constant, we call it as mechanical equilibrium, and the process is called isobaric process. Mechanical equilibrium, and the process is called isobaric process. And whenever the volume is constant, we call it as chemical equilibrium, and the process is called isochoric process. If the temperature is constant, the system is in thermal equilibrium, and the process is called isothermal process.
and entropy is constant, the process is called adiabatic process. So we have 4 physical quantities. If each physical quantity is constant, we call it as a process. Or if pressure is constant of the system, whenever there is a change in the system, we call it as isobaric process. అంటే పీడనం స్థిరంగా ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి వ్యవస్థలో ఏదైనా మార్పులు కనుక వస్తే దాన్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాము. ఒకవేళ ఘనపరిమాణం స్థిరంగా ఉంటే దాన్ని ఐసోచోరిక్ ప్రాసెస్ అంటాము. ఉష్ణోగ్రత కనుక స్థిరంగా ఉంటే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాము. ఎంట్రోపీ కనుక స్థిరంగా ఉంటే దాన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటాము. సో ఐసోథర్మల్ ప్రాసెస్ని మనము సముష్ణోగ్రత ప్రక్రియ అంటాము. అడియాబాటిక్ ప్రాసెస్ని స్థిరోష్ణక ప్రక్రియ అంటాము. ఐసోచోరిక్ ప్రాసెస్ని సమఘనపరిమాణ ప్రక్రియ అంటాము. ఐసోబారిక్ ప్రాసెస్ని సమపీడన ప్రక్రియ అంటాము. కాబట్టి పీడనము స్థిరంగా ఉంటే దాని సమపీడన ప్రక్రియ, ఘనపరిమాణము స్థిరంగా ఉంటే సమఘనపరిమాణ ప్రక్రియ, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, ఎంట్రోపీ స్థిరంగా ఉంటే స్థిరోష్ణక ప్రక్రియ అని అంటామన్నమాట. ఇవి మనకి బిట్స్లో వస్తూ ఉంటాయి. ప్రెజర్ కాన్స్టెంట్ అయినప్పుడు సిస్టమ్ ఏ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, మెకానికల్ ఈక్విలిబ్రియం. అలాగే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే కెమికల్ ఈక్విలిబ్రియం. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే థర్మల్ ఈక్విలిబ్రియం. సో ప్రెజర్ అంటే పీడనము స్థిరంగా ఉన్నప్పుడు యాంత్రిక సమతా స్థితిలో ఉంటుంది. ఘనపరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు రసాయన సమతా స్థితిలో ఉంటుంది. ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు ఉష్ణ సమతా స్థితిలో ఉంటుంది. ఒకవేళ ఈ థర్మోడైనమికల్ ఈక్విలిబ్రియం మీన్స్ ఉష్ణగతిక సమతా స్థితి ఎప్పుడు ఉంటుందంటే ద సిస్టమ్ ఈజ్ ఇన్ థర్మల్, మెకానికల్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం విత్ ఇట్స్ సరౌండింగ్స్. ఎప్పుడైతే మనం తీసుకున్నట్టు వ్యవస్థ ఉష్ణ సమతా స్థితిలోనూ, యాంత్రిక సమతా స్థితిలోనూ, రసాయన సమతా స్థితిలోనూ ఉంటుందో పరిసరాలతో, అటువంటి వ్యవస్థను మనం ఏమంటామంటే ఉష్ణగతిక సమతా స్థితిలో ఉన్నది అని చెప్తాము. సో హియర్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ f of pvt is equal to 0, or we can write it as f of pvts is equal to 0. ఇది ఏదైనా కూడా థర్మోడైనమికల్ సిస్టమ్. దిస్ థర్మోడైనమిక్ సిస్టమ్ డిపెండ్స్ ఆన్ బోత్ all 4 physical quantities. Also the ideal gas equation pv is equal to RT. మనకు అవసరమైనప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం ఉపయోగిస్తూ ఉంటాం, pv is equal to RT. అలాగే ఫర్ రియల్ గ్యాసెస్ p plus a by v square into v minus b is equal to RT. We call it as van der Waals gas, and this equation is van der Waals gas equation. p plus a by v square into v minus b is equal to RT. సో మనకు అవసరమైనప్పుడు ఈ ఈక్వేషన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇవి మన బిట్స్లో కూడా వస్తూ ఉంటాయి. అలాగే వర్క్ డన్, పని. సో ఈ పని అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది, ఎక్స్టర్నల్ వర్క్, ఇంటర్నల్ వర్క్ అని. సో ఎక్స్టర్నల్ వర్క్ అంటే బాహ్య పని. బాహ్య పని అంటే వ్యవస్థ పరిసరాల మీద కానీ, పరిసరాలు వ్యవస్థ మీద కానీ పనిచేస్తాయి. అలాంటి దాన్ని మనం బాహ్య పని అంటాము. సో when work is done by the surroundings on the system or system on the surroundings. Work is done by the surroundings on the system or by the system on the surroundings. We call it as external work. అంటే సిస్టమ్ సరౌండింగ్ మీద కానీ, సరౌండింగ్ సిస్టమ్ మీద కానీ పనిచేస్తాయి. ఇక్కడ సిస్టమ్ కనుక వర్క్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ వర్క్. వెన్ సరౌండింగ్స్ వర్క్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ వర్క్. వాట్ మీన్ బై ఇంటర్నల్ వర్క్? అంతర్గత పని లేదా ఆంతరిక పని అంటాము. వెన్ వర్క్ ఈస్ డన్ బై వన్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆన్ అనదర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే వ్యవస్థలోనే ఒక భాగము మరొక భాగం పైన పని చేస్తే దాన్ని ఆంతరిక పని లేదా అని అంటాము, ఇంటర్నల్ వర్క్ అని అంటాము. అలా కాకుండా వర్క్ ఈస్ డన్ ఇన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టర్నల్ వర్క్ అనమాట. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి లేదా ఆంతరిక శక్తి. సో ఇంటర్నల్ ఎనర్జీ మీన్స్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ మాలిక్యులర్ కాన్స్టిట్యూషన్. సో మాలిక్యులర్ కాన్స్టిట్యూషన్ వల్ల మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై యూ అనే అక్షరంతో చూపిస్తాము. అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్. సో ఇన్ జనరల్గా థర్మోడైనమిక్స్లో మనం ఏం చేస్తామంటే గ్యాస్ని తీసుకుంటాం, ఐడియల్ గ్యాస్ అని తీసుకుంటాము. సో గ్యాసియస్ సబ్స్టెన్స్ని తీసుకుంటాం. సో గ్యాసియస్ సబ్స్టెన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి ఎనర్జీ, అంటే వాటి మూమెంట్ వల్ల కైనెటిక్ ఎనర్జీ వస్తుంది,
వాటి పొజిషన్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అండ్ దిస్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కంబైన్ టు గివ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్. సో సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ మనము సాధారణంగా ఉపయోగించేటువంటి థర్మోడైనమిక్ సిస్టమ్ ఏంటంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇన్ జనరల్గా ఐడియల్ గ్యాస్ టేకెన్ ఇన్ సిలిండ్రికల్ వెజల్ విత్ పిస్టన్ అరేంజ్మెంట్. సో సిస్టమ్గా మనం ఏం తీసుకుంటామంటే ఐడియల్ గ్యాస్ని తీసుకుంటాము. సో ఈ ఐడియల్ గ్యాస్ని ఒక సిలిండ్రికల్ వెజల్లో తీసుకుంటాము. సో దిస్ ఈజ్ ద సిలిండ్రికల్ వెజల్. సో దిస్ సిలిండ్రికల్ వెజల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పిస్టన్. సో పిస్టన్ ఒక పిస్టన్ ఉంటుంది, ఒక పంప్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిస్టమ్ని మనము ఇన్ జనరల్గా థర్మోడైనమిక్ సిస్టమ్గా తీసుకుంటాము. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇందులో సిస్టమ్ ఏంటంటే ఓన్లీ ఐడియల్ గ్యాసే సిస్టమ్. మనం తీసుకున్నటువంటి కంటైనరు, పిస్టన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరౌండింగ్స్ కిందకు వస్తాయి. ఈ పిస్టన్ ఎప్పుడైతే పైకి వస్తుందో, అంటే ఇలా పైకి గనక వస్తుందో బై సమ్ మీన్స్, అంటే అప్వర్డ్ వస్తుందో అక్కడ మనకి ఎక్స్పాన్షన్ జరిగినట్టు. ఒకవేళ పిస్టన్ కిందికి గనక వస్తే గ్యాస్ కంప్రెస్ అవుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది. సో అక్కడ మనకి కంప్రెషన్ జరిగినట్టు అనమాట. సో ఈ రకంగా మనము థర్మోడైనమిక్ సిస్టమ్ని ఇన్ జనరల్గా డిఫైన్ చేసుకుంటాము. ఆ సిస్టమ్ తీసుకొని మనము ఇక్కడ హీట్ ఎనర్జీని ఎలా మనము మెకానికల్ వర్క్గా కన్వర్ట్ చేస్తామనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటాము. సో అందుకనే వర్క్ డన్ ఎంత ఉంటుంది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే, సో ఇక్కడ మనం V1 ఇనీషియల్ వాల్యూమ్ అనుకుందాము, V2 ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ దట్ గ్యాస్ అనుకుందాము. అలాగే P అనేది ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్, T అనేది టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ జరిగిందని అనుకుందాం. మనం ఇనీషియల్గా A అనేటువంటి పాయింట్ దగ్గర ఉంది, ఎక్స్పాన్షన్ జరిగి పిస్టన్ ఏమైందంటే అప్వర్డ్స్ పైకి వచ్చింది B అనేటువంటి పాయింట్కి. సో ఇక్కడ ఉన్నటువంటి పిస్టన్ ఏ దగ్గర నుంచి B దగ్గరికి మూవ్ అయింది. ఇలా మూవ్ అవడం వల్ల ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందంటే dx డిస్టెన్స్ మూవ్ అయిందని అనుకుందాము. సో ఇట్ డిస్ప్లేస్డ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ dx. సో ఇన్ జనరల్గా మనకు తెలిసినంత వరకు వర్క్ డన్ dW ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. సో F ఇంటూ dx ఆర్ అలాగే మనకు తెలుసు ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో F ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, P ఇంటూ A. అలాగే ఏరియా ఇంటూ డిస్టెన్స్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ వాల్యూమ్. సో సింప్లీ dW ఈజ్ ఈక్వల్ టు PdV ఆర్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వాల్యూమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, ఫ్రమ్ ఇనీషియల్ వాల్యూమ్ టు ఫైనల్ వాల్యూమ్ PdV. సో దిస్ ఈజ్ ద జనరల్ వర్క్ డన్ ఫార్ములా ఆఫ్ ఎనీ థర్మోడైనమిక్ సిస్టమ్. W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ PdV. Also we have to know some of the processes and work done in that process. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువగా బిట్స్ కింద ఇస్తూ ఉంటాడు, ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత, అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత అని. సో ఫిజికల్ చేంజెస్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఆల్రెడీ మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటో చెప్పుకున్నాము. సో ఏదైతే ఫిజికల్ చేంజ్ జరుగుతుందో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర దాన్నే మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. సముష్ణోగ్రత ప్రక్రియ అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు జరిగేటువంటి భౌతిక మార్పులు. సో ఇట్ ఒబేస్ బాయిల్స్లా ఒబే చేస్తుంది కాబట్టి PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటుంది. అలాగే వెన్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మలీ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ ఆన్ సరౌండింగ్స్. సో సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఒకవేళ గ్యాస్ కంప్రెస్ అయితే సరౌండింగ్స్ వర్క్ చేస్తాయి. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్ బై ద సరౌండింగ్స్. కాబట్టి ఇక్కడ వ్యాకోచం జరుగుతుందా సంకోచం జరుగుతుందా అంటే ఐసోథర్మల్ అంటే సమోష్ణోగ్రత ప్రక్రియలో మనకి వ్యాకోచం జరిగినప్పుడు వ్యవస్థ పనిచేస్తుంది. అదే సముష్ణోగ్రత ప్రక్రియలో సంకోచం జరిగినప్పుడు పరిసరాలు పనిచేస్తాయి. సో ఏదైనా కానీ వర్క్ డన్కి మనకి ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి, RT log V2/V1 ఆర్ 2.303 ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్ 10 RT log V2/V1. ఇదే ఈక్వేషన్కి మనం మైనస్ గుర్తు కనుక తగిలించినట్లయితే కంప్రెషన్కి కూడా మనకి సేమ్ ఫార్ములానే వస్తుంది. ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద మనకి V1 V2 ఇచ్చేసి RT విలువలు ఇచ్చేసి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. కాబట్టి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు కాబట్టి ఫార్ములా గుర్తుంటే. అలాగే అడియాబాటిక్ ప్రాసెస్ స్థిరోష్ణక ప్రక్రియలో జరిగినటువంటి పని అంతా ఉంటుంది. అంటే ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటాయి థర్మల్లీ ఐసోలేటెడ్ సిస్టంలో. అక్కడ మూడు చేంజ్ అవుతాయి, అంటే ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ మూడు చేంజ్ అవుతాయి. బట్
one physical quantity, entropy is constant in adiabatic process, and it doesn't obey Boyle's law, and so that PV is equal to not constant but PV power gamma is a constant, where gamma is equal to ratio of two specific heats Cp by Cv. Cp is specific heat at constant pressure and Cv is specific heat at constant volume. So in adiabatic process, the work done W is equal to 1 by gamma minus 1 into P1 V1 minus P2 V2 or R by gamma minus 1 into T1 minus T2. So this is the equation. ఈ ఈక్వేషన్ మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు, లేదా డైరెక్ట్గా మనకు బిట్స్ వస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ అని. ఆర్ బై గామా మైనస్ 1 ఇంటూ T1 మైనస్ T2. ఒక్కోసారి ప్లస్ మైనస్ అలా డిఫరెన్స్ ఇస్తూ మనకి వర్క్ డన్కి అడుగుతూ ఉంటాడు 4 ఆప్షన్స్లో. అలాగే ఐసోబారిక్ ప్రాసెస్లో కనుక మనం వర్క్ డన్ చూసుకుంటే PdV కదా, P ఇంటూ V2 మైనస్ V1, ప్రెజర్ కాన్స్టెంట్, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఐసోచోరిక్ ప్రాసెస్లో అంటే సమఘన పరిమాణ ప్రక్రియలో పని జరగదు, జీరో, ఎక్స్టర్నల్ వర్క్ జరగదు, అండ్ హీట్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. అంటే మనం ఇచ్చినటువంటి ఉష్ణం మొత్తము అంతర్గత శక్తి పెరగడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఐసోచోరిక్ ప్రాసెస్లో. సో కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి 4 ప్రాసెస్కి జరిగినటువంటి వర్క్ డన్. అలాగే ఇక్కడ మనం ఫ్రీ ఎక్స్పాన్షన్ చూసుకుంటే ఫ్రీ ఎక్స్పాన్షన్ ఈజ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో మనకి బిట్స్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు వాట్ ఈజ్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అండ్ how free expansion happens in which process free expansion happens అని. So free expansion is an adiabatic process and in which no work is performed on or by the system. ఇక్కడ పని జరగదండి, ఫ్రీ ఎక్స్పాన్షన్లో పని అనేటువంటిది జరగదు, బట్ ఇట్ ఈస్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. అలాగే ఇంటర్నల్ ఎనర్జీలో కూడా చేంజ్ ఉండదు, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఈ 3 మనకి బిట్స్లో వస్తూ ఉంటాయి. ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది ఏ ప్రాసెస్లో జరుగుతుందని, వర్క్ జరుగుతుందా లేదా, ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎలాగొస్తుందని ఇవి అడుగుతూ ఉంటాడు మనకి బిట్స్లో. కాబట్టి ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే అడియాబాటిక్ ప్రాసెస్ అని, వర్క్ జరగదు, అలాగే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజెస్ అనేవి రావు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ థర్మోడైనమిక్స్ ఈజ్ కార్నో రివర్సిబుల్ ఇంజిన్. సో ఇక్కడ ఈ ఇంజిన్ దేనికి పనిచేస్తుందంటే మనం చెప్పుకున్నాం కదా, హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేయగలము అంటే ఎంత ఎఫిషియెంట్గా కన్వర్ట్ చేయగలం అనేటువంటి విషయం ఇది చెప్తుంది. సో కార్నో ఇంజిన్ ఈజ్ ఏ హీట్ ఇంజిన్ యూజ్డ్ టు కన్వర్ట్ హీట్ ఇంటూ వర్క్, and the important thing is that it is not realized in actual practice because this is only an ideal engine and we cannot construct it. So we can study only on the paper. So paper మీద మాత్రం చదవడానికి మనకు పనికొస్తుంది కానీ, బట్ దీన్ని ఉపయోగించుకొని మనము మిగిలినటువంటి నాన్ ఐడియల్ హీట్ ఇంజన్స్ అన్నీ ఇప్పుడు మనం వాడేవన్నీ కూడా, సో వాటిని మనము మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఉన్న ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే వర్కింగ్ సబ్స్టెన్స్, పనిచేసే పదార్థం, సోర్స్, అలాగే సింక్, అలాగే ఇన్సులేటింగ్ స్టాండ్. ఇవి మనకి ముఖ్యమైనటువంటి 4 పార్ట్స్. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ సోర్స్ అనేది ఒక కాన్స్టెంట్ హై టెంపరేచర్ దగ్గర పనిచేస్తుంది, సింక్ అనేది కాన్స్టెంట్ లో టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సో T1 అనేటువంటి హై టెంపరేచర్ దగ్గర సోర్స్ ఉంటే, ఉష్ణ జనకము కనుక ఉంటే సింక్ అనేటువంటిది ఉష్ణ సింక్ అంటాము, T2 లో టెంపరేచర్ దగ్గర ఉంటుందన్నమాట. అలాగే ఈ కార్నో ఇంజిన్ మొత్తం 4 ప్రాసెస్లు జరుగుతాయి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షను, అడియాబాటిక్ ఎక్స్పాన్షను, తర్వాత ఐసోథర్మల్ కంప్రెషను, అడియాబాటిక్ కంప్రెషన్. ఈ 4 ప్రాసెస్లు జరిగేటప్పటికి సిస్టమ్ మళ్ళీ ఏ పొజిషన్లో ఉందో మళ్ళీ అదే స్థితికి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ 4 ప్రాసెస్లు కంప్లీట్ అయ్యి మళ్ళీ సిస్టము అది ఏ పాయింట్లో ఉందో మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వస్తుంది అనమాట. ఈ 4 అంటే బోత్ దోస్ ఎక్స్పాన్షన్స్ అండ్ కంప్రెషన్స్ జరిగిన తర్వాత సిస్టమ్ మళ్ళీ తిరిగి యథాస్థితికి వస్తుంది. అందుకని దీన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటాము. సో ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షను, తర్వాత అడియాబాటిక్ ఎక్స్పాన్షను, ఐసోథర్మల్ కంప్రెషను, అడియాబాటిక్ కంప్రెషన్, ఇవి 4 వరుసగా జరుగుతాయి. దీని నుంచి మనం హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఎఫిషియన్సీ వర్క్ డన్ బై ద ఇంజిన్ బై హీట్ టేకెన్ ఫ్రమ్ ద సోర్స్. అంటే ఇంజిన్ ఎంత పని చేసింది, అలాగే ఎంత ఉష్ణాన్ని గ్రహించి పని చేసింది అనేటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సో Q1 మైనస్ Q2 బై Q1 అంటే Q1 ఉష్ణాన్ని గ్రహిస్తుంది, Q2 ఉష్ణాన్ని సింక్కి ఇచ్చేస్తుంది అని అనుకుంటే, సో Q1 మైనస్ Q2 పని జరుగుతుంది.
ఎంత ఉష్ణం తీసుకుంది, Q1 తీసుకుంది కాబట్టి 1 - Q2/Q1. దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ. సో దీన్ని జనరలైజ్డ్గా మనం కార్నో ఇంజిన్ ఎఫిషియన్సీ ఫార్ములా కనుక యూజ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. సో ఎఫిషియన్సీ మీద మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బిట్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రాబ్లమ్స్ కూడా T1 T2 ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు. హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ద టెంపరేచర్ ఈజ్ ఇన్ కెల్విన్ స్కేల్. సో టెంపరేచర్ కెల్విన్ స్కేల్లో ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి టెంపరేచర్ సాధారణంగా డిగ్రీ సెల్సియస్లో ఇచ్చేసి ప్రాబ్లం చేయమంటాడు. డైరెక్ట్గా డిగ్రీ సెల్సియస్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనం అనుకున్నటువంటి ఆన్సర్స్ రావు, ఎఫిషియన్సీ అనేది కరెక్ట్గా రాదు. సో కాబట్టి ఇచ్చినటువంటి డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ని మనం కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే T°C + 273 ఈజ్ ఈక్వల్ టు T కెల్విన్. సో కెల్విన్ టెంపరేచర్లోకి మనం మార్చాలంటే ఇచ్చినటువంటి టెంపరేచర్కి 273 యాడ్ చేస్తే అది కెల్విన్ స్కేల్లోకి మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి T1 T2లు మనకి కెల్విన్ స్కేల్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెల్విన్ స్కేల్లోకి మార్చిన తర్వాతే మనము సాల్వ్ చేయవలసి ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థీరం ఈజ్ కార్నాట్ థీరం. సో ఈ కార్నాట్ థీరం ప్రకారం ఏంటంటే నో ఇంజిన్ కెన్ బి మోర్ ఎఫిషియంట్ దాన్ ద రివర్సబుల్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ 2 టెంపరేచర్స్. అంటే కార్నో రివర్సబుల్ ఇంజిన్ కంటే వేరే ఏ ఇంజిన్ కూడా ఎఫిషియంట్ కాదు. అంటే కార్నో రివర్సబుల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ మాత్రమే ఎక్కువగా ఉంటుంది, మిగిలిన వాటి ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రివర్సబుల్ ఇంజిన్తో పోల్చుకుంటే ఇర్రివర్సబుల్ ఇంజిన్స్ యొక్క ఎఫిషియన్సీ తక్కువ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఎఫిషియన్సీ 100% రావాలి అనుకుంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 కావాలంటే T2 ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ కావాలి. 0 కెల్విన్ అయ్యేటువంటి వస్తువులు కానీ అలాంటి టెంపరేచర్ మనం ఇంకా రీచ్ కాలేదు కాబట్టి T2 ఎప్పటికీ 0 కాదు. కాబట్టి ఈటా ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అండ్ ఈటా ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 100%. కాబట్టి రివర్సబుల్ ఇంజిన్ ఎఫిషియన్సీ 100% వచ్చేటువంటి ఇంజిన్ ఓన్లీ పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా మనకి అందుబాటులో లేదనమాట. కాబట్టి ఏ ఇంజిన్ చూసుకున్నా అన్నీ కూడా వాటి యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా లెస్ దాన్ 100% ఉంటుంది. అదే విషయం మనకి కార్నో థీరం ద్వారా తెలుస్తుంది. అలాగే రిఫ్రిజిరేటర్ అంటే హీట్ ఇంజన్ రివర్సబుల్ ఇంజన్ కదా, ఫార్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తే హీట్ ఇంజన్ అంటాము. అదే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తే దాన్ని రెఫ్రిజిరేటర్ అంటాం, శీతలీకరణ యంత్రం అంటాం. ఇది ఉష్ణ యంత్రము, ఇదేమో శీతలీకరణ యంత్రము. సో శీతలీకరణ యంత్రానికి అయితే హీట్ టేకెన్ ఫ్రమ్ కోల్డ్ బాడీ బై వర్క్ నీడెడ్ టు రన్ ది రిఫ్రిజిరేటర్, ఇది ఫార్ములా. సో Q2/W వేసుకుంటాము. దీని నుంచి మనకి K ఈజ్ ఈక్వల్ టు T2/T1 - T2. మనం ఎఫిషియన్సీకి పెర్ఫార్మెన్స్కి రిలేషన్ కనుక తీసుకుంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు 1/K+1. సో ఇవి మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు. కోషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్కి ఫార్ములా ఎంత, అలాగే ఈటాకి ఫార్ములా ఎంత, ఈటాకి కేకి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఇవి మనకు అడుగుతుంటాడు. కాబట్టి ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్, ఇది కూడా బిట్స్లో అడుగుతాడు. dP/dt ఈజ్ ఈక్వల్ టు L/T × V2 - V1. సమ్ కన్ఫ్యూజన్ మన dt/dp అని అలా ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి ఫార్ములా మనం గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ Clausius-Clapeyron equation is that it explains the boiling points and melting points dependence on pressure. How the boiling point and melting point depends on the pressure. సో పీడనము పైన ఈ బాయిలింగ్ పాయింట్ కానీ మెల్టింగ్ పాయింట్ కానీ ఏ రకంగా డిపెండ్ అవుతాయి అనేటువంటి విషయం. అలాగే రెజులేషన్ ఆఫ్ ఐస్, మంచు పునర్ఘనీభవనము అంటే రెండు మంచు ముక్కల్ని గట్టిగా కనుక పట్టుకున్నట్టయితే అవి రెండు అతుక్కుపోయి ఒకే మంచు ముక్కగా ఏర్పడతాయి. దాన్నే మనం రెజులేషన్ ఆఫ్ ఐస్ అంటాం. సో మంచు పునర్ఘనీభవనం అంటాం. అది కూడా మనం ఈ Clausius-Clapeyron ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థర్మోడైనమిక్స్లో మనకి 0 లా, 1st లా ఉన్నాయి. అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ thing and it defines the entropy also. So what it means, we have two statements. One is the Kelvin statement, another one is the Clausius statement. So Kelvin statement ఏం చెప్తుందంటే నో ఐడియల్ హీట్ ఇంజిన్ అని చెప్తుంది. Clausius statement ఏం చెప్తుందంటే నో ఐడియల్ రిఫ్రిజిరేటర్ అని చెప్తుంది. సో మెయిన్ డిఫరెన్స్ అది. So what the Kelvin statement says, it is impossible to derive a continuous supply of work
బై కూలింగ్ ఎ బాడీ టు ఎ టెంపరేచర్ లోయర్ దాన్ దట్ ఆఫ్ ద కోల్డెస్ట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్. అంటే పరిసరాల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత దాకా తగ్గించి ఒక వస్తువు నుంచి మనము ఉష్ణాన్ని బదిలీ చేయలేము. అంటే మన సరౌండింగ్స్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్కి తీసుకొచ్చి దాని నుంచి మనము హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయలేము. ఎందుకని హీట్ ఎప్పుడు కూడా హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది కనుక పాసిబుల్ అయితే ఐడియల్ హీట్ ఇంజిన్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. అట్లాగే క్లాసియస్ స్టేట్మెంట్ ప్రకారం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్ unaided by an external agency to convert heat from cold body to a hot body. సో కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి మనం హీట్ ట్రాన్స్ఫర్ చేయలేం, విచ్ మీన్స్ దెర్ ఈజ్ నో ఐడియల్ రిఫ్రిజిరేటర్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేము. ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకంతా ఏం చెప్తుందంటే హౌ హీట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో dQ ఈజ్ ఈక్వల్ టు du plus dw. So whenever if you give some heat energy to a system, what the system is doing is that it gains some internal energy and to do some work. అంటే ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తిని పెంచుకుంటూ కొంత పని చేస్తుంది. ఇదే మనకి మొదటి నియమం చెప్తుంది, ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం. అండ్ zeroth law says about the temperature, కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ మనకి చెప్తుంది zeroth law. బట్ దట్ లా ఈజ్ ప్రపోజ్డ్ ఆఫ్టర్ సెకండ్ లా. రెండో నియమం తర్వాత మనం 0th లా ప్రపోజ్ చేశారు కాబట్టి దాన్ని 0th లా అని అంటాం. యాక్చువల్గా ఎంతో ముందే చెప్పు ఉండాల్సింది. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద టెంపరేచర్ కాన్సెప్ట్. నౌ వి డిఫైన్ ఎంట్రోపీ. ఎంట్రోపీ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ and we cannot find the exact value of the entropy, but we can only find the difference, or we can measure only difference in entropy. సో ఎంట్రోపీ యొక్క డిఫరెన్స్, మార్పుని మాత్రమే మనం ఎంట్రోపీలోని మార్పుని మాత్రమే కనుక్కోగలము కానీ ఖచ్చితమైన విలువని మనం కనుక్కోలేము. సో ఎంట్రోపీని మనం సింపుల్గా డిఫైన్ చేయొచ్చు. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు హీట్ బై టెంపరేచర్ క్యూ బై టీ, ఆర్ డెల్టా క్యూ బై డెల్టా టీ, ఆర్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై 2t. దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి మ్యాథమెటికల్ ఫామ్. ఇదేమో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. what we call it as dq is equal to du plus dw. this is first law of thermodynamics mathematical equation అయితే ds is equal to dq by t or dq is equal to tds. ఇది రెండో నియమానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. అలాగే ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్ ఎంత ఉంటుంది, రివర్సబుల్ ప్రాసెస్లో ఎంత ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కార్నోట్ థియరం ప్రకారం ఇర్రివర్సబుల్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా రివర్సబుల్ ఇంజిన్ ఎఫిషియన్సీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఎంట్రోపీ ఎప్పుడు పెరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇర్రివర్సబుల్ ప్రాసెసెస్లో ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి అన్ని యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి ప్రాసెస్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఆల్వేస్. అలాగే రివర్సబుల్ ప్రాసెస్లు అసలు ఉండవు మనకి. కాకపోతే మనం ల్యాబొరేటరీలో రివర్సిబుల్ ప్రాసెస్ని మనం కండక్ట్ చేయొచ్చు. కాబట్టి రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ జీరో ఉంటుంది. అంటే స్లో అడియాబాటిక్ ప్రాసెస్, స్లో ఐసోథర్మల్ ప్రాసెస్, ఇవన్నీ కూడా రివర్సిబుల్ ప్రాసెస్ ఎగ్జాంపుల్స్. మనం చాలా జాగ్రత్తగా వాటిని ల్యాబొరేటరీలో పెర్ఫామ్ చేయొచ్చు. బట్ ఇన్ జనరల్గా అన్ని న్యాచురల్ ప్రాసెసెస్, ఫర్ ఎగ్జాంపుల్ రైనింగ్ అంటే వర్షం పడడం లేదా గాలి వీచడం, ఇవన్నీ కూడా ఇర్రివర్సబుల్ ప్రాసెసెసే. ఈ ఇర్రివర్సబుల్ ప్రాసెసెస్ జరిగినప్పుడు ఎంట్రోపీ చేంజ్ అవుతుంది, పెరుగుతుంది. సో కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ పాజిటివ్ అండ్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అనమాట. అలాగే ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్. సో ఆర్డర్ సిస్టంలో తక్కువ ఎంట్రోపీ ఉంటే డిజార్డర్డ్ సిస్టంలో ఎంట్రోపీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి డిజార్డర్ పెరుగుతూ ఉంటే ఎంట్రోపీ పెరుగుతుంది, ఎంట్రోపీ పెరిగిందంటే డిజార్డర్ పెరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్గా మనము చెప్పొచ్చు. బిట్స్ అడుగుతూ ఉంటాడు మనకి. అలాగే టీఎస్ డయాగ్రామ్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టీఎస్ డయాగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగము, ఇట్ గివ్స్ ద ఏరియా ఆఫ్ టీఎస్ డయాగ్రామ్ గివ్స్ ద వర్క్ వాల్యూ ఇస్తుంది, ఎఫిషియన్సీని ఇస్తుంది మనకి. సో కాబట్టి టీఎస్ డయాగ్రామ్లో డయాగ్రామ్ యొక్క ఏరియా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది మనకి. సో ఆ ఏరియా అనేది మనకి ఈజీగా వర్క్ డన్ ఇస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉంది ఎంట్రోపీ గురించి సంబంధించి. ఇవి కూడా మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు. అంటే ఐస్ చేంజెస్ ఇంటూ స్టీమ్, అంటే మంచు ఆవిరిగా మారినప్పుడు, ఇక్కడ మంచు ఆవిరిగా మారడం 3 పద్ధతుల్లో జరుగుతుంది. అంటే ముందు ఐస్ ఏమవుతుంది, వాటర్గా కన్వర్ట్ అవుతుంది, ఐస్ టు వాటర్,
అండ్ వాటర్ టు బాయిలింగ్ పాయింట్ అండ్ వాటర్ టు స్టీమ్. అంటే వాటర్ ఫస్ట్ వేపర్గా మారుతుంది, బాయిలింగ్ పాయింట్ అంటే వేపర్ నుంచి మళ్ళీ స్టీమ్ అవుతుంది. సో ఈ 3 ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ ఐస్ వాటర్గా చేంజ్ అవ్వాలంటే ml1/T1, అలాగే వాటర్ స్టీమ్గా మారాలంటే ml2/T2. బట్ ఇది స్టేజ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ దాకా రీచ్ కావాలంటే mc-log T2/T1 ఉంటుంది. సో కాబట్టి ఈ 3 వాల్యూస్ కనుక యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎంట్రోపీ చేంజ్ అనేది వస్తుంది. ఈ ఫార్ములా కూడా మనకు అడుగుతుంటాడు. విడివిడిగా ఐస్ టు వాటర్ అంటే ml1/T1, అలాగే వాటర్ టు స్టీమ్ అంటే ml2/T2, అలాగే వాటర్ టు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే mc-log T2/T1. అలాగే మనకి ఇక్కడ వచ్చింది చూడండి, mc-log T2/T1. సో హీటింగ్ ఎ సబ్స్టెన్స్, లిక్విడ్ ఆర్ ఎనీథింగ్, ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు mc-log T2/T1. ఇవి మనకి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉంటాడు ఈ ఫార్ములాస్ మీద. సో కాబట్టి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఇన్ థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్. కాబట్టి ఈ వీడియోలో మనం థర్మోడైనమిక్స్కు సంబంధించి, ఉష్ణగతిక శాస్త్రానికి సంబంధించి కార్నో ఇంజిన్, అలాగే ఎంట్రోపీ, అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇవన్నీ కూడా మనం చూసాము. ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఎక్కువగా ఇవి బిట్స్లో వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ థర్మోడైనమిక్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి బిట్స్ ఏముంటాయో చూద్దాం. థ్యాంక్ యూ.